హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్‌గా చెక్కలు తయారు చేసుకున్నానండి. ఈ చెక్కల కోసం ముందుగా ఏం చేశానంటే, అల్లము, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 5, 6 మిరపకాయలు, ఒక కొంచెం అల్లం ముక్క వేసేసుకొని హ్మ్, మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని దానిలోకి 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను. పొడి బియ్యపిండేనండి ఇది. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు ఈ చెక్కలనేవి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యపిండికి గాను తగినంతగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. తర్వాత ముందుగానే మిక్సీ పట్టిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది. తర్వాత కరివేపాకును కూడా కరివేపాకు ఉంటుంది కదా! కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మిక్సీ కూడా పట్టుకోవచ్చు కరివేపాకుని. నేనైతే ఇలా ఆకులుగా వేసుకున్నాను. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అండి ఇవి. ఒక గుప్పెడు పెసరపప్పుని నానబెట్టుకున్నాను. అవి కూడా వేసుకుంటున్నాను. పెసరపప్పు వేసుకోవచ్చు, పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చండి. సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. అవి వేడి చేస్తున్నాను. అలానే ఒక 5, 6 స్పూన్ల నూనెని వేడి చేసుకుంటున్నాను. నూనె లేకపోతే డాల్డా వేసుకోవచ్చు. డాల్డా కూడా లేదనుకోండి, వెన్న ఉంటుంది కదా! వెన్న కరిగించి వెన్నన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి కానీ, నూనె కానీ, డాల్డా కానీ వేసుకోవచ్చు. నేనైతే నూనెని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఫస్ట్. వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే గరిటెతో కలుపుకుంటున్నానండి. ఇదంతా ముద్దయ్యేలాగా కలుపుకోవాలి మంచిగాను. ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ అదంతా ఉంటుంది కదా! అదంతా ఆ పిండిలోకి పట్టేలాగా కలిపేసుకోవాలి. చేత్తో కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా అలా ముద్ద చేసుకునేటట్లుగా రావాలనమాట. అట్లా అయితే పిండిలో ఆయిల్ మొత్తం కలిసింది అని అర్థం అనమాట. ఇప్పుడేం చేశానంటే బాగా వేడి నీళ్ళు అనేది బాగా మరిగిపోవాలనమాట. అలాంటి వేడి నీళ్ళు పోసేసుకొని మనకి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుతాం కదా మనం చపాతీలకి, అట్లని కొంచెం గట్టిగా పిండి కలుపుకోవాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువయ్యి పిండి పలచనయిందనుకోండి ఇంకొంచెం బియ్యపిండి వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీనిలో వాము కూడా వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్‌గా అన్నీ మన ఇంట్లో దొరికేలాగా చేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ అనేది చూసుకుంటూ కలుపుకోవాలి వేసేసుకొని. ఇది తడిగా ఐ మీన్ తడి తడి పిండితో చేసుకుంటే రాదు. ఓన్లీ పొడి పిండితోనే వస్తదండి. చూసారా? ఇలాగ ముద్ద కట్టాలనమాట. ఉండ ఇలా వస్తుంది కదా! ఉండలా చేసుకొని ఇంక అట్లానే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇంకిప్పుడు ఏం చేశానంటే, ఒక పూరి ప్రెషర్ తీసుకొని, ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసేసి చిన్న చిన్న ఉండలు చేసుకొని చక్కల్లా ఒత్తేసుకోవడమేనండి. చిన్న చిన్న సైజు ఉండలు. మనం ఏ సైజ్ తీసుకున్నా రౌండ్‌గానే వస్తుంది పూరి ప్రెషర్‌తో కాబట్టి. చేత్తో ఒత్తాలంటే కష్టం కదండీ! అందుకే పూరి ప్రెషర్ పెట్టుకొని ఇలాగ ఒత్తుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని, బాండీలో ఆయిల్‌కి డీప్ ఫ్రై చేసేసుకోవడానికి వేసుకొని, ఒక్కొక్క చెక్కలు వేసుకొని నిదానంగా వేపుకోవాలి. కొంచెం రంగొచ్చేలాగా వేపుకోవాలండి ఇవి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసుకొని, ఈ చెక్కలనేవి రెడీ అయిపోయినాయండి. చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. చాలా బావుంటాయి. క్రంచీగా ఉంటాయి. ఇవి కనీసం 6 నెలల దాకైనా నిల్వ ఉంటాయండి ఇవి. ఈ చెక్కలనేవి. ఇప్పుడు మనకి కాల్చేటప్పుడు తెల్లగా ఉన్నాయని కాలుస్తాం కదా! అలా ఎక్కువ కాల్చేసి నల్లగా అయిపోతాయండి. అలా కాదు. తెల్లగా ఉన్నా గాని తీసేసేయండి. అవి ఆరే కొందికి గట్టి పడిపోతాయి. బావుంటాయి చెక్కలండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.